కృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని చతుర్దశోధ్యాయంలోని 16, 17, 18 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 16వ శ్లోకం. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమసః ఫలం. దీని యొక్క భావము: పుణ్యకర్మ ఫలితమైన నిర్మలత్వము సత్వగుణ ప్రధానమైనదిగా చెప్పబడును. కానీ రజోగుణమునందు ఆచరింపబడిన కర్మము దుఃఖములను కలిగించును. తమోగుణమున చేయబడిన కర్మము అజ్ఞానమును కలిగించును. సత్వగుణమున చేయబడు పుణ్యకర్మల ఫలితము నిర్మలము లేక శుద్ధమయ్యుండును. కనుక మోహరైతులైన ఋషులు సదానందమయ స్థితినందే నెలకొనియుందురు. కానీ రజోగుణమునందు చేయబడు కార్యములు కేవలము దుఃఖపూరితములయ్యుండును. భౌతికానందము కొరకు చేయబడి ఎట్టి కర్మ అయినను అపజయమును పొందక తప్పదు. ఉదాహరణకు, ఎవరైనను ఆకాశమునంటూ ఎత్తైన భవంతిని నిర్మించదలిచినచో అట్టి భవన నిర్మాణమునకు అత్యంత అధికమైన భౌతిక మానవ పరిశ్రమ అవసరమగును. దాని కొరకై ధనవ్యయము చేయు యజమానుడు కావలసినంత పెద్ద మొత్తమును సంపాదించుకొనవలెను. అంతేకాకుండా భవన నిర్మాణమునకై మానవులు శ్రమించి పనిచేయవలసి వచ్చును. ఈ విధముగా ప్రతి అడుగున అట్టి కార్యమునందు దుఃఖములు అధికముగా నుండును. కనుక రజోగుణ ప్రభావం నందు చేయబడిన ఏ కార్యమునందైనను తప్పక గొప్ప దుఃఖమున్నని భగవద్గీత చెప్పుచున్నది. నాకు ఈ గృహము కలదు, ఇంత ధనము కలదు అని కొద్దిగా మానసిక ఆనందమును పొందవచ్చును, కానీ అది నిజమైన సుఖము కాదు. తమో గుణమునకు సంబంధించినంత వరకు ఆ గుణమునందు కర్త జ్ఞానహీనుడై ఉండుటచే అతడి కర్మలన్నీయు వర్తమానమున దుఃఖమును కలిగించునేగాక పిదప అతడు జంతుజాలమున జన్మించినట్టు చేయును. జంతు జీవితం ఎప్పుడునూ దుఃఖములతో నిండియుండును. కానీ మాయాశక్తి ప్రభావం నందుటచే ఆ జంతువులు ఈ విషయము నెరుగచాలవు. అట్టి అమాయక జంతువులను వధించుటకు కూడా తమోగుణ ప్రభావమే కారణము. అజ్ఞానం చేత జంతువులను వధించువారు భవిష్యత్తులో తాము తమను చంపుటకు తగిన దేహమును పొందగలదని ఎరుగదాలరైరి అని భావము. ఇప్పుడు 17వ శ్లోకం. సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. దీని యొక్క భావము: సత్వగుణము నుండి యథార్థ జ్ఞానము వృద్ధి నందును, రజోగుణము నుండి లోభము వృద్ధి నందును, తమోగుణము నుండి అజ్ఞానము, బుద్ధిహీనత, మోహం ఎనడవి వృద్ధిని పొందుచున్నవి. నేటి ఆధునిక నాగరికత జీవుల నిజస్వభావమునకు అనుకూలము కానందున కృష్ణ చైతన్యము ఆదేశింపబడుచున్నది. కృష్ణ చైతన్యం ద్వారా సమాజము సత్వగుణమును పెంపొందించుకొనును. ఆ విధముగా సత్వగుణము అభివృద్ధి చెందినప్పుడు ప్రజలు వాస్తవ దృష్టిని పెంపొందించుకొని విషయములను యథార్థముగా ఎరగగలుగుదురు. తమోగుణమునందు జనులు పశుప్రాయులై దేనిని కూడా స్పష్టముగా అవగాహన చేసుకొనజాలరు. ఉదాహరణకు, ఒక జంతువును వధించడం ద్వారా తర్వాతి జన్మలో ఆ జంతువు చేతనే తాము వధింపబడసి వచ్చునని తమోగుణమునందు జనులు ఎరుగజాలరు. వాస్తవ జ్ఞానమును బోధించు విద్య లేని కారణమున వారట్లు బాధ్యతారహితులగుచున్నారు. ఈ బాధ్యతారాహిత్యమును నివారించుటకు సామాన్య జనులలో సత్వగుణాభివృద్ధి కొరకు విద్య తప్పనిసరగును. సత్వగుణమునందు నిజముగా విద్యావంతులైనప్పుడు వారు స్థిరబుద్ధి గలవారై యథార్థ జ్ఞానమును సంపాదించగలుగుదురు. అప్పుడు వారి శాంతి సౌభాగ్యములతో విలసిల్లగలుగుదురు. ప్రపంచంలోని జనులు అధిక భాగం అట్టే శాంతి సౌభాగ్యములను పొందలేకున్నను జనులలో కొద్ది శాతమైనను కృష్ణ చైతన్యమును వృద్ధి చేసుకొని సత్వగుణమునందు నిలిచినచో ప్రపంచమునంతటను శాంతి సౌభాగ్యములకు అవకాశం ఏర్పడునని భావము. ఇప్పుడు 18వ శ్లోకం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జగన్య గుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. దీని భావము: సత్వగుణమునందున్న వారు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుదురు. రజోగుణమునందున్న వారు భూలోకమునందు నివసింతురు. హేమయ అయిన తమోగుణమునందున్న వారు నరకలోకములకు పతనం చెందుదురు. త్రిగుణముల యందలి కర్మల వలన కలిగడి ఫలితములు ఈ శ్లోకంలో మిక్కిలి స్పష్టముగా వివరింపబడినవి. స్వర్గలోకములతో కూడిన ఊర్ధ్వగ్రహ మండలం ఒకటి కలదు. ఆ లోకములందు ప్రతి ఒక్కరూ మిక్కిలి ఉదాత్తులయుందురు. సత్వగుణమునందలి పురోగతి ప్రమాణమును అనుసరించి జీవుడు ఈ గ్రహమండలమందలి వివిధ లోకములకు ఉద్ధరింపబడవచ్చును. విశ్వమునందలి ప్రథమ పురుషుడైన బ్రహ్మదేవుడు నివసించు బ్రహ్మలోకము సత్యలోకము అత్యున్నతమైనట్టిది. బ్రహ్మలోకములందలి అద్భుతమైన జీవన స్థితి పరిగణకు అతి కష్టమైనదని ఇదివరకే మనం తెలుసుకుంటమి. కానీ అత్యంత ఉన్నత స్థితి అయిన సత్వగుణము ద్వారా అట్టి జీవన పరిస్థితి ప్రాప్తింపగలరు. రజోగుణము సత్వ తమోగుణములందు నడుమ యుండుటచే
మిశ్రితమైనది. మానవుడు సదా ఒకే గుణ ప్రభావం నందుండచాలడు. కానీ అతడు రజోగుణమునందుండిపోయినచో అతడు ఈ భూలోకం నందే రాజుగానో సంపన్నుడుగానో జన్మను పొందుచుండును. కానీ వాస్తవమునకు రజోగుణమునందును అతడు సర్వదా నిల్వలేనందున పతనం చెందుటకు సంభవించును. రజస్తమో గుణములతో కూడిన ఈ భూలోకవాసులు కృత్రిమముగా యంత్ర సహాయమున ఊర్ధ్వలోకములెన్నడూ చేరజాలరు. అంతేకాకుండా రజోగుణమునందున్నవాడు తదుపరి జన్మన్న బుద్ధిహీనుడగుటకును అవకాశము కలదు అని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం.